హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే రీసెంట్గా 10th క్లాస్ పిల్లలందరూ 10th క్లాస్ని కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఏం చేయాలనే దాని గురించి డిస్కషన్లో ఉంటుంది. సో వాటికి సంబంధించి నేను ఎలాంటి కెరియర్ ఉంటుంది ఆఫ్టర్ 10th తర్వాత ఏదైనా కూడా మన 10th క్లాస్ నుంచే బేస్ అవుతుంది. ఎవరైతే 10th క్లాస్ ఆఫ్టర్ 10th తర్వాత ఏ కోర్సులు అయితే తీసుకుంటారో లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యూచర్ మొత్తం ఆ కోర్సు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము గమనించినట్టయితే ఇంటర్మీడియట్ ఒకటి, డిప్లొమా ఒకటి, ఐటీ ఒకటి, ఇంటర్ వొకేషనల్ ఒకటి, హోటల్ మేనేజ్మెంట్. సో ఇలా నాలుగైతే ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్లో కానీ చూసుకున్నట్టయితే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంబైపీసీ. సో ఇక్కడ ఎంపీసీలో వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. బైపీసీలో వచ్చేసి బయాలజీ ఉంటుంది. ఎవరైతే మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు బైపీసీ తీసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంజనీరింగ్ సైడ్ కానీ డిగ్రీ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళు ఎంపీసీ తీసుకోండి. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వస్తుంది. నెక్స్ట్ ఎంఈసీ అంటే ఇక్కడ సోషల్ అంటే ఆర్ట్స్ గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ వస్తుంది. లేదు కామర్స్ బదులు మనము సిఈసి కూడా ఇది కూడా తీసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంఈసీలో వచ్చేసి మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్ కానీ కామర్స్ కానీ తీసుకోవచ్చు, మన చాయిస్. నెక్స్ట్ అదేవిధంగానే ఇక్కడ సిఈసిలో వచ్చేసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ వస్తుంది. ఓకే. ఎంబైపీసీలో వచ్చేసి ఇది చూడండి, ఎంబైపీసీలో వచ్చేసి మ్యాథ్స్, బయాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వస్తుంది. సో ఇది కాకుండా కొంతమంది సోషల్ వచ్చేసి జియోగ్రఫీ ఉంటుంది. అది కూడా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా సైడ్ కానీ వెళ్ళినట్టయితే దాదాపుగా మనకు 20+ కోర్సెస్ ఉన్నాయండి. వాటిలో మెయిన్గా కొన్ని చెప్తున్నాను చూడండి. సివిల్ ఉంది, ఈసీ ఉంది. సో ఏదైతే ఇంజనీరింగ్ బేస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దీంతో అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్లో వచ్చేసి సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈసీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, నెక్స్ట్ చూడండి చాలా ఉన్నాయి. డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఫోటోగ్రఫీ, ఇలా 20+ కోర్సెస్ ఉన్నాయండి. ఈ డిప్లొమాలో అయితే ఈ డిప్లొమాకి ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.